వేసినాక గుంతలు పడతాయి, పెద్ద పెద్ద బొందలు పడతాయి, కానీ ప్లానింగ్లోనే సొట్టలు పడతాయా చెప్పుర్రి? అగో మన రేవంత్ సార్ సర్కార్లా గసుండి చిత్రాలన్నీ అవుతున్నాయి. మరి మ్యాప్కు సొట్టలు పడేందో చూస్తారా? వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ శివర కూసున్నా ఏం కాదట. అట్లనే ఉంది పరిస్థితి. ఉన్న రింగ్ రోడ్డే ఊరవతలున్నది. ఇక గిది జాలదన్నట్టు 3 ఊర్ల రింగ్ రోడ్డు కోసం అంటున్నారు కదా, గదేనుల్లా త్రిబులార్ రింగ్ రోడ్డు. గా మ్యాప్ చూడు ఎట్లున్నదో. గిది అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ గీసిన మ్యాప్. దీని ప్రకారం రోడ్డు పోస్తే మంచిగానే ఉన్నది, గాని గీ సర్కారు పోసినాక గది గుండ్రంగా లేదు, ఇంకింత గుండ్రంగా చూడతామని రింగులు తిప్పుతున్నారు. గది కాస్త సొట్టలు పోయింది. సొట్టలు పోతే పోయిందిలే, దీనికి ఏమన్నా మార్కులు వేసేది ఉన్నదా అంటే గీ అన్నలంతా గోస చెప్పుకుంటున్నారు. మమ్ములా ఆగం చేస్తున్నారే, మా పొలాల నాశనం చేసేటందుకే గా సొట్టల మ్యాప్ వేసిరని శంకర్ అన్నతోని గోడు చెప్పుకుంటున్నారు. చెప్పుర్రే అన్నలు. నేను ఒక్కడే అడుగుతున్నా, దయచేసి మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎమ్మెల్యే గాని ఈ సర్వే నెంబర్ పెట్టినోని ఫస్ట్ పిలిపియాలి. పిలిపించి ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు లేపుతున్నావు, అసలు నీ ముచ్చటేందా చెప్పి పిలిపించాడు. రేపు రైతులు ఆందోళన చేస్తే మేము చూసుకుంటాం. అంత మంచిగానే ఉన్నది, గాని ఉన్న మ్యాప్ ఉండనీయక గీ తొర్రి రోడ్డు ఎందుకు వేస్తారు అంటారు? పెద్దల భూములు కాపాడడం కోసం పేదల భూములు తింటారు. బడా బాబుల కంపెనీలు కాపాడడం కోసం ఈ పేదల భూములు గుంజుకుంటున్నారు. ఈ రోజు మంత్రి గారి దగ్గరికి పోతే ఇది ఎక్కడ త్రిపులార్ ఎక్కడ ఉంది, అది వస్తానికి ఎప్పుడో 20 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చారా మీరు, అప్పుడే పోయి దున్నుకోపోరు పంట పండించుకోపోరు అని మాట్లాడుతున్నాడు. అంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇది చాలా దారుణంగా ఉంది సార్. అరే అంత అన్నాల ముల్లా ఎవరినో ప్రైవేట్ వాడిని బతికించేటందుకు, వాడిని కాపాడేటందుకు అమాయక రైతుల నోట్ల మన్ను కొడతారు. గిదేం పని సార్లో? అయినా సోయి లేకుండా గిట్ల గిర్ర తిప్పితే ఎట్లనే? గదేమన్నా కాంబాక్స్ పెట్టెలకెంచి పెన్సిల్ తోటి గీసిన గీతలు కావు కదా. రైతుల బతుకులే మారిపోతాయని ఎరికనే కదా. పాపం అన్నేదో చెప్తాడట, ఇందామా ఊర్రి. ఎందుకు వచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? మొత్తం ఏడంతో మెమోరాండం త్రిపులార్ గురించి సార్. పుట్టపాక నారాయణపూర్ మండలం అంటున్నా గానీ ఆ త్రిపులార్ వచ్చేదా పోయేదా? అది మీకు ఇప్పుడు వచ్చినారు కాదు, అయినా రాగిరి కాంచి అక్కడి నుంచి వచ్చేదే ఇప్పటికీ ఏం గతి లేదు. ఇప్పుడు మీకు ఇంకా ఆలు లేదు, ఏది లేకుండా మీకు వచ్చేది లేదు, పోయేది. మీ భూములు మీరు మంచిగా దున్నుకొని బతుకుపోయారు. గిట్లున్నదుల్లా. అయినా జై జవాన్ జై కిసాన్ అనాల్సిన సర్కార్ ఆఫీసర్లు గీ తీర్ల ప్లాన్లు వేస్తారు. అయినా సీఎం రేవంత్ కైనా తెలవాలి కదా, అరే రైతుల పొట్టగొట్టొద్దని. ఏందో ఏమో పోర్రి.